ఒక విషయం ఎప్పుడైనా గమనించారా? ఏమిటది? మనం హైవేల మీద వెళ్తుంటాం కదా, వందల కిలోమీటర్లు, అదే కొండల మధ్యలోంచి కూడా అంత సూటిగా ఎలా వేస్తారు? నిజమే. అలాగే పెద్ద పెద్ద నదుల మీద వంతెనలు కూడా. అవును. అటు ఒకవైపు ఇటు ఒకవైపు కట్టడం మొదలుపెట్టి మధ్యలో కలిసేసరికి ఒక్క అంగుళం కూడా తేడా రాదు. ఎలా? కనీసం మన ఇంటి స్థలం కొనేటప్పుడు ఆ హద్దులు కూడా. సరిగ్గా అదే. ఇంత పక్కాగా ఎలా గీస్తారు? ఈ మ్యాజిక్ అంతటి వెనుక ఒకే ఒక్క శాస్త్రముంది. ఈరోజు మనం దాని గురించే, సర్వేయింగ్ గురించి లోతుగా మాట్లాడుకుందాం. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొలవడమే దీని పని. మంచి టాపిక్. దీని వెనుకున్న అసలు కదేంటో తెలుసుకోవడానికి మన దగ్గర కొన్ని మంచి ఆర్టికల్స్, నోట్స్ ఉన్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్దామా? తప్పకుండా. సర్వేయింగ్ అంటే చాలామంది టేపు పట్టుకుని కొలవడం అనుకుంటారు, కాని అది కేవలం పైకి కనిపించేది మాత్రమే. అంటే అంతకంటే ఎక్కువ ఉందంటారా? ఈ నిర్మాణం, మనం వాడే ప్రతి మ్యాప్ వెనుక ఉన్న కనిపించని పునాది ఇది. వావ్, కనిపించని పునాది. బావుంది ఆ పదం. అవును. భూమి యొక్క గజిబిజి ఉపరితలం నుంచి ఒక క్రమాన్ని, ఒక ఖచ్చితత్వాన్ని బయటకు తీయడమే సర్వేయింగ్. సరే, మరి అంత ప్రాథమికమైన ఈ శాస్త్రంలో మొదటి అడుగు ఏమిటి? అసలు సర్వేయింగ్ అంటే ఏమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, భూమి మీద ఉన్న ఏవైనా రెండు పాయింట్ల మధ్య సంబంధాన్ని కనుక్కోవడం. సంబంధమంటే? అంటే ఆ సంబంధం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి, వాటి మధ్య అడ్డంగా ఉన్న దూరం, అంటే హారిజాంటల్ డిస్టెన్స్. ఓకే. రెండు, వాటి మధ్య ఎత్తులో ఉన్న తేడా. వర్టికల్ డిస్టెన్స్. దూరం, ఎత్తు. ఇక మూడోది, వాటిని కలిపే గీతల మధ్య కోణం. యాంగిల్ అన్నమాట. ఈ మూడు కొలతలే సర్వేయింగ్కు ఆయువు పట్టు. దూరం, ఎత్తు, కోణం. వినడానికి సింపుల్గానే ఉంది. కాని నాకో సందేహం. అడగండి. భూమి బల్లపరుపుగా లేదు కదా, గుండ్రంగా ఉంటుంది. మరి ఆ వంపుని ఎలా లెక్కిస్తారు? అక్కడే అసలు చిక్కుంటుంది కదా. అద్భుతమైన ప్రశ్న. మీరు నేరుగా అసలు సమస్య దగ్గరికే వచ్చారు. సరిగ్గా ఈ ఒక్క ప్రశ్న ఆధారంగానే సర్వేయింగ్ను రెండు పెద్ద విభాగాలుగా విడగొట్టారు. అవునా? ఏంటవి? మొదటిది ప్లేన్ సర్వేయింగ్, రెండవది జియోడెటిక్ సర్వేయింగ్. తేడా ఒక్కటే, భూమి వంపును మనం పట్టించుకుంటున్నామా లేదా అనేది. ఓకే. అంటే ప్లేన్ సర్వేయింగ్ అంటే భూమి బల్లపరుపుగా, అంటే ప్లేన్గా ఉందని అనుకుని చేసేదా? అది కొంచెం వింతగా లేదు? అవును, సరిగ్గా అదే. కాని దానికొక బలమైన కారణముంది. మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు లేదా ఒక చిన్న చెరువు తవ్వేటప్పుడు ఆ కొద్దిపాటి స్థలంలో భూమి వంపు ప్రభావం దాదాపు 0. నిజమే. అంత చిన్న స్థలానికి పెద్ద తేడా రాదు. రాదు. అందుకే సుమారు 200 చదరపు కిలోమీటర్ల లోపు విస్తీర్ణమున్న ప్రాజెక్టులకు భూమిని ఫ్లాట్గా భావించినా వచ్చే నష్టమేమీ ఉండదు. పైగా లెక్కలు చాలా సులభమవుతాయి. ఓకే, అది అర్థమైంది. మరి జియోటెటిక్ సర్వేయింగ్ అంటే అది పెద్ద ప్రాజెక్టులకు వాడేది అన్నమాట, దేశ సరిహద్దులు గీయడం లాంటి వాటికి. ఖచ్చితంగా. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. దేశాల సరిహద్దులు, ఖండాల మధ్య దూరాలు, లేదా పెద్ద పెద్ద డ్యాంలు నిర్మించేటప్పుడు భూమి వంపును విస్మరించడానికి అస్సలు వీల్లేదు. జియోడెటిక్ సర్వేయింగ్లో భూమి మీద గీసిన ప్రతి గీత ఒక వక్రరేఖ, ఒక కర్వ్డ్ లైన్ అవుతుంది. మనం గీసే త్రిభుజాలు కూడా గోళాకార త్రిభుజాలు, అంటే స్పెరికల్ ట్రయాంగిల్స్ అవుతాయి. ఓ, అంటే జామెట్రీనే మారిపోతుంది. ఖచ్చితత్వం ఇక్కడ చాలా ముఖ్యం కాబట్టి ప్రతి చిన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే ఈ రెండు పద్ధతుల మధ్య వచ్చే తేడా ఎంత ఉంటుంది? అంటే ఉదాహరణకు ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో భూమి ఎంత వంగుతుంది? దీని గురించి మన దగ్గరున్న ఒక పుస్తకంలో ఒక అద్భుతమైన విషయముంది. భూమి ఉపరితలంపై 18.2 కిలోమీటర్ల పొడవైన ఒక వక్రరేఖకు, దాని కింద భూమి లోపలి నుంచి వెళ్లే ఒక సరళ రేఖకు మధ్య దూరం ఎంతో తెలుసా? ఎంతో? కేవలం 10 మిల్లీమీటర్లు. ఒక్క నిమిషం ఆగండి. నిజంగానా? 18 కిలోమీటర్ల దూరంలో కేవలం 1 సెంటీమీటర్ తేడానా? అవును, అంతే. నేను కనీసం కొన్ని అడుగుల తేడా ఉంటుందేమో అనుకున్నాను. ఇది నమ్మశక్యంగా లేదు. లేదు కదూ. ఇంకో విషయం చెప్తాను. దాదాపు 195 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న ఒక పెద్ద త్రిభుజాన్ని భూమిమీద గీస్తే 195 చదరపు కిలోమీటర్లా? అంటే దాదాపు సగం హైదరాబాద్ నగరమంత సైజులో? అవును. అంత పెద్ద గోళాకార త్రిభుజం కోణాల మొత్తానికి, ఒక సాధారణ త్రిభుజం కోణాల మొత్తానికి, అంటే 180 డిగ్రీలకు మధ్య తేడా కేవలం 1 సెకన్ మాత్రమే. 1 సెకనా? గడియారంలో 1 సెకండ్లో 60వ వంతు అంత చిన్న తేడానా? అంతే. ఇప్పుడు అర్థమైంది. అందుకే మన రోజువారీ అవసరాలకు, మామూలు బిల్డింగ్ కట్టేటప్పుడు భూమి గుండ్రంగా ఉందని మనం పట్టించుకోవాల్సిన పని లేదన్నమాట. సరిగ్గా అదే. ఈ ఒక్క విషయం మొత్తం ప్లేన్ సర్వేయింగ్కు ఆధారం.
ఆ 10 మిల్లీమీటర్ల తేడా ఎంత శక్తివంతమైనదో ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఒక చిన్న ప్రాజెక్టుకి, ఒక పెద్ద దేశ సరిహద్దుకు మధ్య ప్రాథమికంగా ఆలోచించే విధానమే వేరన్నమాట. వేరు. మరి ఈ ఆలోచనా విధానం ఆచరణలో ఎలా కనిపిస్తుంది? అంటే రోడ్డు వేయడానికి, పొలం కొలవడానికి ఒకే రకమైన సర్వేయింగ్ వాడరు కదా? అస్సలు వాడరు. అది చాలా మంచి ప్రశ్న. ఆచరణలో మనం దాని ఉద్దేశాన్ని బట్టే మాట్లాడతాం. ఇక్కడే సర్వేయింగ్ మన జీవితంలోకి వస్తుంది. ఉదాహరణకు కెడస్ట్రల్ సర్వే అనేది మీ ఇంటి స్థలం హద్దుల గొడవలను పరిష్కరించేది. ఆ ఒక్క అంగుళం తేడా కోర్టు కేసులకు దారితీయకుండా చూసేది ఇదే. అంటే మన ఆస్తిపత్రాల్లో ఉండే మ్యాపులు వెనుక ఉండేది ఈ కెడస్ట్రల్ సర్వేనే అన్నమాట. అవును. ఇక మనం గూగుల్ మ్యాప్స్లో చూసే కొండలు, లోయలు ఉన్నాయే. టెరైన్ వ్యూలో. అవును. వాటిని డిజిటల్గా సృష్టించేది టోపోగ్రఫికల్ సర్వే. ఇది భూమి యొక్క సహజ మానవ నిర్మిత ఆకృతులను మ్యాప్ చేస్తుంది. ఓకే. అలాగే మనం మొదట అనుకున్నట్లు హైవేలు, వంతెనల కోసం చేసేది ఇంజనీరింగ్ సర్వే. ఇక సముద్రాలు, నదుల లోతును, వాటి అడుగున ఉన్న నేల స్వరూపాన్ని మ్యాప్ చేసేది హైడ్రోగ్రాఫికల్ సర్వే. నావిగేషన్ కోసం ఇది చాలా కీలకం. సరే, ఇప్పుడు ఉద్దేశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ ఇవన్నీ చేయటానికి వాళ్ళు ఏం వాడతారు? కేవలం టేపు, గొలుస్తోనే ఇవన్నీ సాధ్యమా? ఒకప్పుడు అంతే. పరికరాలను బట్టి కూడా సర్వేలను వర్గీకరించవచ్చు. మీరన్నట్లు ఒకప్పుడు చైన్ సర్వే ఉండేది. అది కేవలం గొలుసు లేదా టేప్తో దూరాలను మాత్రమే కొలిచేది. అంటే చైన్ సర్వే అనేది కేవలం స్కేల్తో గీతలు గీయడం లాంటిది, అంతేనా? సరిగ్గా చెప్పారు. దాని తర్వాత థియోడోలైట్ అనే పరికరం వచ్చింది. థియోడోలైట్? అది స్కేలుతో పాటు కోణమానిని అంటే ప్రొట్రాక్టర్ వాడడం లాంటిది. ఒక్కసారిగా కోణాలను ఖచ్చితంగా కొలవడం మొదలవగానే మొత్తం ఆట మారిపోయింది. సర్వేయింగ్ సామర్థ్యం ఎన్నో రెట్లు పెరిగింది. మరి ఇప్పుడు డ్రోన్లు, శాటిలైట్లు వచ్చేశాయి కదా, వాటి సంగతేంటే? కరెక్ట్. ఇక ఫోటోగ్రామెట్రిక్ సర్వేయింగ్ అయితే ఆ రెండింటినీ పక్కన పడేసి ఆకాశం నుంచి ఒక సూపర్ స్మార్ట్ కెమెరాతో మొత్తం ప్రాంతాన్ని ఒకేసారి స్కాన్ చేయడం లాంటిది. వావ్! విమానం లేదా డ్రోన్ నుండి వందల ఫోటోలు తీసి వాటిని కంప్యూటర్ సాఫ్ట్వేర్తో కలిపి ఒక 3D మ్యాప్ తయారు చేస్తారు. కొండలు, లోయలు ఎక్కాల్సిన పనిలేదు. ఇది కేవలం పరికరంలో మార్పు కాదు, సర్వేయింగ్ చేసే విధానాన్ని మార్చేసింది. ఇప్పటివరకు మనం సర్వేయింగ్ అంటే ఏంటి, దాని రకాలు, వాడే పరికరాలు చూశాం. కానీ మన దగ్గరున్న నోట్స్లో ఒక ఆసక్తికరమైన సూత్రం గురించి రాశారు. అది వినడానికి కొంచెం వింతగా ఉంది. ఏంటది? మొత్తం నుండి భాగానికి పనిచేయడం. వర్కింగ్ ఫ్రమ్ ద హోల్ టు ద పార్ట్. సాధారణంగా మనం చిన్న భాగాలను కలిపి మొత్తాన్ని తయారు చేస్తాం. ఇక్కడ రివర్స్లో ఎందుకు? ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ సర్వేయింగ్లో ఖచ్చితత్వాన్ని కాపాడటానికి ఇదే అత్యంత ముఖ్యమైన సూత్రం. దీని వెనుక ఉన్న తర్కం చాలా శక్తివంతమైనది. ఎలా? మనం చేసే ఏ కొలతలోనైనా చిన్న చిన్న పొరపాట్లు దొరలడం సహజం. ఇది నాకు ఐకియా ఫర్నిచర్ బిగించేటప్పుడు గుర్తొస్తుంది. ఎలా? చిన్న చిన్న స్క్రూలను సరిగ్గా బిగించకపోతే చివరికి మొత్తం టేబుల్ వంకరతింకారుగా ఉంటుంది. బహుశా అదే లాజికేమో. సరిగ్గా అదే పోలిక. పర్ఫెక్ట్. మీరు చిన్న చిన్న భాగాలను కొల్చుకుంటూ వెళ్తే ప్రతీ కొలతలో ఉన్న చిన్న దోషం కూడా ఒకదానికొకటి కలుస్తూ పోయి చివరికి ఒక పెద్ద దోషంగా మారుతుంది. ఖచ్చితంగా మొత్తం ప్రాజెక్టు పాడవుతుంది. దీన్ని నివారించడానికే సర్వేయర్లు ముందుగా సర్వే చేయాల్సిన మొత్తం ప్రాంతం చుట్టూ అత్యంత ఖచ్చితమైన పరికరాలతో కొన్ని ప్రధాన నియంత్రణ బిందువులను అంటే కంట్రోల్ పాయింట్స్ ఏర్పాటు చేస్తారు. ఓకే, ముందు బయట ఒక పక్కా ఫ్రేమ్ కట్టేసి ఆ తర్వాత లోపలికి వస్తారన్నమాట. అవును. ఇది ఒక బలమైన, ఖచ్చితమైన బయటి చట్రం లాంటిది. ఒకసారి ఈ బయటి చట్రం అత్యంత ఖచ్చితత్వంతో ఏర్పడ్డాక ఆ తర్వాత తక్కువ ఖచ్చితత్వమున్న పద్ధతులను ఉపయోగించి ఆ చట్రం లోపలున్న మిగిలిన వివరాలను పూరిస్తారు. దీనివల్ల లాభం ఏంటి? లాభమేంటంటే ఈ చిన్న కొలతల్లో ఏవైనా దోషాలు ఉంటే అవి ఆ ప్రధాన నియంత్రణ బిందువుల మధ్యకే పరిమితమవుతాయి, బయటకు వ్యాపించవు. అంటే తప్పులను లోకలైజ్ చేస్తారు. అవును. దోషాలను నిరోధించడం, వాటిని స్థానికీకరించడం ఈ సూత్రం యొక్క ప్రధాన లక్ష్యం. చాలా తెలివైన పద్ధతి. ఇంకో సూత్రం కూడా ఉందని చదివాను. ఒక కొత్త పాయింట్ను కనిపెట్టాలంటే కనీసం 2 తెలిసిన పాయింట్ల నుంచి కొలవాలని. అవును, అది కూడా చాలా ముఖ్యం. మనకు తెలియని ఒక కొత్త బిందువు యొక్క స్థానాన్ని నిర్ధారించాలంటే మనకు ఇప్పటికే ఖచ్చితంగా తెలిసిన కనీసం 2 నియంత్రణ బిందువుల నుండి కొలతలవసరం. అంటే 2 రిఫరెన్స్ పాయింట్స్ కావాలి. ఉదాహరణకు ఆ 2 పాయింట్ల నుండి కొత్త పాయింట్కున్న దూరాలను టేప్తో కొలవచ్చు, లేదా
ఒక పాయింట్ దగ్గర నిలబడి రెండో పాయింట్ను చూస్తూ కొత్త పాయింట్కున్న కోణాన్ని దూరాన్ని కొలవచ్చు. ఎలా చేసినా 2 స్వతంత్ర కొలతలు ఉంటేనే ఆ కొత్త పాయింట్ స్థానం లాక్ అవుతుంది. ఇప్పుడు మనం తరచుగా వాడే కొన్ని పదాల గురించి మాట్లాడుకుందాం. ప్లాన్, మ్యాప్. ఈ మాటలను ఒకే అర్థంలో వాడేస్తుంటాం. కానీ సర్వేయింగ్ భాషలో వీటికి తేడా ఉందా? ఖచ్చితంగా ఉంది. మన దగ్గరున్న పుస్తకం ప్రకారం ఈ రెండింటికీ ఒక స్పష్టమైన వ్యత్యాసముంది. ఏంటది? ప్లాన్ అనేది సాధారణంగా పెద్ద స్కేల్లో ఉంటుంది. అంటే చిన్న ప్రాంతాన్ని పెద్దగా చేసి చూపిస్తుంది. ఉదాహరణకు ఒక భవనం యొక్క ఫ్లోర్ ప్లాన్. ఓకే. ఇందులో గదులు, తలుపులు ఎక్కడున్నాయో క్షితిజ సమాంతరంగా అంటే హారిజాంటల్గా చూపిస్తాం, కాని భవనం ఎత్తు ఎంత ఉందో చూపించం. అంటే ఒక భవనం లేదా ఒక చిన్న పార్కుకు ప్లాన్ అంటాం. మరి మ్యాప్? మ్యాప్ అనేది చిన్న స్కేల్లో ఉంటుంది. అంటే ఒక పెద్ద ప్రాంతాన్ని చిన్నగా చేసి చూపిస్తుంది. ఉదాహరణకు ఒక జిల్లా మ్యాప్ లేదా ఒక దేశపటం. సరే. ముఖ్యంగా మ్యాప్లలో భూమి యొక్క ఎత్తుపల్లాలను కూడా చూపిస్తారు. కొండలు, లోయలు వంటి వాటిని చూపించడానికి కాంటూర్ లైన్స్ అనే గీతలను వాడతారు. ప్లాన్లో సాధారణంగా ఇవి ఉండవు. సో స్కేల్ మరియు ఎత్తుల ప్రస్తావన ఈ రెండింటి మధ్య ఉన్న ప్రధాన తేడా. ఇక చివరిగా ఒక ప్రాథమిక సందేహం. మనం క్షితిజ, సమాంతర అంటే హారిజాంటల్, నిలువు అంటే వర్టికల్ అని పదే పదే అంటున్నాం. భూమి గుండ్రంగా ఉన్నప్పుడు ఏది నిలువు, ఏది అడ్డం అని ఎవరు నిర్ణయిస్తారు? దేన్ని ప్రామాణికంగా తీసుకుంటారు? దీనికి సమాధానం మనందరికీ తెలిసిన ఒకే ఒక్క శక్తి దగ్గర ఉంది: గురుత్వాకర్షణ. గ్రావిటీనా? అవును. ఒక తూకం గుండును అంటే ప్లమ్ బాబ్ దారానికి కట్టి స్వేచ్ఛగా వేలాడదీస్తే అది భూమి ఆకర్షణ శక్తి వల్ల సూటిగా కిందికి చూపిస్తుంది. ఆ దిశనే సర్వేయింగ్లో విశ్వవ్యాప్తంగా నిలువు దిశగా తీసుకుంటారు. ఓకే. దానికి సరిగ్గా 90 డిగ్రీల లంబకోణంలో ఉండే తలాన్ని క్షితిజ సమాంతర తలం అంటారు. మనం కొలిచే దూరాలన్నీ నేల వాలుగా ఉన్నప్పటికీ ఈ క్షితిజ సమాంతర తలం మీదకు ప్రొజెక్ట్ చేసిన దూరంగానే రికార్డ్ చేస్తారు. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం అంటే కొండలు, లోయలు, నదులు ఇవన్నీ 3 డైమెన్షనల్ కదా. మరి ఇంత పెద్ద 3D ప్రపంచాన్ని కేవలం ఒక ఫ్లాట్ పేపర్ మీద అంటే ఒక మ్యాప్ పైకి ఎలా తీసుకువస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? చాలా ఆసక్తికరంగా ఉంటుంది. దాని వెనక ఉన్న సైన్స్ ఏంటో ఈరోజు మనం చూద్దాం. అవును, ఇదే మన ముందున్న పెద్ద ప్రశ్న. సర్వేయర్లు భూమి యొక్క దిశలను, ఎత్తుపల్లాలను కొలిచి వాటిని ఇంత ఖచ్చితమైన మ్యాప్లుగా ఎలా మార్చగలుగుతారు? పదండి, ఈ ప్రయాణంలో మనం కలిసి తెలుసుకుందాం. సరే, మన ప్రపంచాన్ని మ్యాప్ చేయడమనే ఈ పజిల్లో మొదటి మొక్క డైరెక్షన్ని కనుక్కోవడం. అసలు ఏదైనా గీయాలంటే ముందు అది ఏ దిశలో వెళ్తుందో తెలియాలి కదా. అందుకే ఇక్కడే మనకు బేరింగ్స్ అనే కాన్సెప్ట్ వస్తుందన్నమాట. ఇంతకీ బేరింగ్ అంటే ఏంటి? చాలా సింపుల్. ఇది బేసిక్గా ఒక యాంగిల్. మనం ఉత్తర దిక్కుని రిఫరెన్స్గా తీసుకుంటే అక్కడ్నుంచి మనం గీయాలనుకుంటున్న లైన్ ఏ యాంగిల్లో ఉంది అని చెప్పేదే బేరింగ్. మ్యాపులను కరెక్ట్గా గీయడానికి ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన మొదటి అడుగు. అయితే ఈ డైరెక్షన్ను కొలవడానికి సర్వేయర్లు 2 మెయిన్ పద్ధతులు వాడతారు. ఒకటి హోల్ సర్కిల్ బేరింగ్. ఇది నార్త్ నుంచి క్లాక్వైజ్గా 0 నుంచి 360 డిగ్రీల వరకు కొలుస్తుంది. రెండవది క్వాడ్రాంటల్ బేరింగ్. ఇది నార్త్ లేదా సౌత్ నుంచి ఈస్ట్ లేదా వెస్ట్ వైపుకు 90 డిగ్రీల లోపు యాంగిల్ని మాత్రమే చూపిస్తుంది. చెప్పే విధానం వేరైనా రెండూ ఇచ్చే రిజల్ట్ ఒక్కటే. సర్వేయింగ్లో ఖచ్చితత్వం అనేది ప్రాణం లాంటిది. అందుకే వాళ్లు చేసే పనిని మళ్లీ మళ్లీ చెక్ చేసుకుంటారు. దానికి ఫోర్ బేరింగ్, బ్యాక్ బేరింగ్ రిలేషన్షిప్ ఒక సింపుల్ టెక్నిక్. ఒక లైన్ని ముందుకెళ్తూ కొల్చినప్పుడు అదే ఫోర్ బేరింగ్, మళ్లీ వెనక్కి తిరిగి కొల్చినప్పుడు అదే బ్యాక్ బేరింగ్. ఆ రెండింటి మధ్య తేడా ఎప్పుడూ సరిగ్గా 180 డిగ్రీస్ ఉండాలి. ఈ చిన్న లెక్కతో వాళ్ల కొలతలు కరెక్టో కాదో తెలిసిపోతుంది. సరే, ఇప్పుడు మనకు ఏ వైపు వెళ్లాలో తెలిసింది. కాని అదొక్కటే సరిపోదు కదా. ఆ దారిలో భూమి పైకి వెళ్తోందా లేక కిందకి వెళ్తోందా అన్నది కూడా తెలియాలి. అక్కడికే వస్తోంది లెవలింగ్. ఇది మన మ్యాప్కి రెండో డైమెన్షన్ని అంటే ఎత్తుని జోడిస్తోందన్నమాట. లెవలింగ్ అంటే ఏమీ లేదు, వర్టికల్ హైట్ని కొలవడమే. అంటే సముద్రమట్టంలాంటి ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక ప్రదేశం ఎంత ఎత్తులో ఉందో కనుక్కోవటం. రోడ్లు వెయ్యాలన్నా, బిల్డింగులు కట్టాలన్నా, డ్యాములు నిర్మించాలన్నా ఈ సమాచారం చాలా ముఖ్యం. లెవలింగ్ను అర్థం చేసుకోవాలంటే ఈ కొన్ని పదాలు తెలియాలి. బెంచ్ మార్క్ అంటే మనకు ముందే ఎత్తు తెలిసిన ఒక ఫిక్స్డ్ పాయింట్.
దాన్ని బేస్ చేసుకుని సర్వేయర్లు తమ ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఫస్ట్ రీడింగ్ తీసుకుంటారు. దాన్ని బ్యాక్ సైట్ అంటారు. దీనితో హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ వస్తుంది. ఆ తర్వాత వేరే పాయింట్ల ఎత్తు అంటే రెడ్యూస్డ్ లెవెల్ కనుక్కోవడానికి ఫోర్ సైట్ తీసుకుంటారు. ఇంత ఖచ్చితమైన కొలతలు ఎడగడానికి సర్వేయర్లు డంపీ లెవెల్, ఆటోమేటిక్ లెవెల్ లాంటి స్పెషల్ పరికరాలు వాడతారు. ఈ టెలిస్కోపుల సహాయంతో వాళ్ళు లెవెలింగ్ స్టాఫ్పై రీడింగ్స్ తీసుకుంటారు. ఇవి మిల్లీమీటర్ల తేడాలను కూడా చాలా ఈజీగా పసిగట్టగలవు. రైట్? ఇప్పుడు మన దగ్గర డైరెక్షన్ ఇన్ఫర్మేషన్ ఉంది, హైట్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మరి ఈ రెండింటినీ ఒకే ఫ్లాట్ పేపర్ మీద ఎలా చూపిస్తాం? ఇక్కడే వస్తుంది అసలైన మ్యాజిక్. ఆ టెక్నిక్ పేరే కాంటూర్లు. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. కాంటూర్ అనేది భూమి మీద మనం గీసే లైన్ కాదు, అది ఒక ఊహా రేఖ. సింపుల్గా చెప్పాలంటే ఒక కొండను ఒకే ఎత్తులో రౌండ్గా కట్ చేశామనుకోండి. ఆ కట్ చేసిన చోట ఉన్న పాయింట్స్ అన్నీ ఒకే ఎత్తులో ఉంటాయి కదా, వాటన్నిటినీ కలిపే లైనే ఒక కాంటూర్. అలా వేర్వేరు ఎత్తుల్లో కట్ చేస్తే వచ్చే లైన్లన్నీ కలిపి మ్యాప్ మీద పెడితే ఆ కొండ 3D షేప్ మనకు 2D పేపర్ మీద కనిపిస్తుందన్నమాట. కాంటూర్ మ్యాప్ను చదవడం చాలా ఈజీ. ఆ లైన్లు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటే అక్కడ వాలు చాలా నిటారుగా అంటే స్టీప్గా ఉందని అర్థం. అదే ఆ లైన్లు దూరదూరంగా ఉంటే అక్కడ వాలు చాలా తక్కువగా జెంటిల్గా ఉందని అర్థం. చూసారా? మ్యాప్ను చూసి మనం ఆ ప్రదేశం ఎలా ఉందో చెప్పేయొచ్చు. కాంటూర్లకు 2 సింపుల్ రూల్సున్నాయి. ఒకటి, అవి ఎప్పుడూ ఒకదానికొకటి క్రాస్ అవ్వవు. ఎందుకంటే ఒకే చోటు 2 వేర్వేరు ఎత్తుల్లో ఉండదు కదా, లాజికే. 2, అవి ఎప్పుడూ క్లోజ్డ్ లూప్స్గా ఉంటాయి. అంటే ఒక సర్కిల్లాగా అన్నమాట. కొన్నిసార్లు ఆ సర్కిల్ మ్యాప్ బయట పూర్తవ్వచ్చు, కాని అవి ఎప్పుడూ ఓపెన్గా ఉండవు. ఇది కొండలు, లోయల పూర్తి ఆకారాన్ని కరెక్ట్గా చూపిస్తుంది. సరే, ఇవన్నీ టెక్నికల్ విషయాలు కదా, మనకెందుకు అని అనిపించొచ్చు. కాని అసలు విషయం ఇక్కడే ఉంది. మనం చూసే పెద్ద పెద్ద కట్టడాలు, రోడ్లు, డ్యాములు, వీటన్నింటికీ పునాది ఈ మ్యాప్లే. సర్వేయింగ్ టెక్నిక్స్ మన రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఒక కొత్త హైవే కడుతున్నారనుకుందాం. ఇంజనీర్లు కాంటూర్ మ్యాప్లను చూసి నిటారుగా ఉండే కొండలను తప్పించుకుంటూ వీలైనంత తక్కువ తవ్వకం పని ఉండేలా రూట్ని ప్లాన్ చేస్తారు. అలాగే ఒక డ్యామ్ కట్టాలన్నా, ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టడానికి సరైన స్థలాన్ని ఎంచుకోవాలన్నా ఈ మ్యాప్లు చాలా అవసరం. ఇవి సమయాన్ని, డబ్బును ఆదా చేయడమే కాదు, మన కట్టడాలు సురక్షితంగా ఉండేలా చూసుకుంటాయి. మనం నివసించే నగరాలు, మనం ప్రయాణించే రోడ్లు, మనం వాడే నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లు, ఇవన్నీ భూమి యొక్క సహజమైన ఆకృతిని అర్థం చేసుకోవడంపైనే ఆధారపడి నిర్మించబడ్డాయి. కాబట్టి నెక్స్ట్ టైం ఒక కొండను గాని, ఒక వంతెనను కాని చూసినప్పుడు ఒక్కసారి ఆలోచించండి. దాని వెనుక దాన్ని కాగతంపైకి తీసుకురావడానికి ఎంత నైపుణ్యం, ఎంత సైన్సుందో. జియోడెటిక్ లెవెలింగ్లో ఖచ్చితత్వం చాలా ముఖ్యం. మరి చిన్న చిన్న పొరపాట్లు ఎందుకు పెద్ద సమస్యలవుతాయి? అసలు గుండ్రంగా ఉండే భూమి మీద లెవెల్ ఎలా కనుక్కుంటారు? వినడానికి సింపుల్గా ఉన్నా ఇది అంత తేలిక కాదు. ముందుగా మన కంట్రోల్లో లేని పర్యావరణం వల్ల వచ్చే తప్పుల గురించి చూద్దాం. చాలా దూరం కొలిచేటప్పుడు భూమి గుండ్రంగా ఉండటం వల్ల కొలతల్లో తేడా వస్తుంది. అలాగే వాతావరణం కూడా కాంతిని వంచుతుంది. దీనివల్ల మనం చూసే రీడింగ్స్లో తేడాలొస్తాయి. టెంపరేచర్ మారినా సమస్యే, లెవెలింగ్ స్టాఫ్ కొంచెం సాగినా లెక్కలు మొత్తం తప్పుతాయి. సరే, పర్యావరణం సంగతి పక్కన పెడితే కొన్నిసార్లు మన పరికరాలే మనల్ని మోసం చేస్తాయి. ఉదాహరణకు ఈ పారాలాక్స్ ఎర్రర్, పరికరాన్ని సరిగ్గా సెట్ చేయకపోతే వచ్చే సమస్యది. ఇంకో కామన్ ప్రాబ్లం ఏంటంటే స్పిరిట్ లెవెల్లో బబుల్ సెంటర్లో లేకపోవడం. ఆ బబుల్ కొంచెం అటు ఇటు అయినా సరే రీడింగ్స్లో చాలా పెద్ద తేడాలొచ్చేస్తాయి. సరే, వాతావరణం, పరికరాలు చూశాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అంటే మనం చేసే తప్పులు. లెవెలింగ్ స్టాఫ్ని నిటారుగా పట్టుకోకపోతే చాలు, రీడింగ్ మొత్తం మారిపోతుంది. అంతేకాదు, ట్రైపాడ్ పెట్టిన నేల సరిగ్గా లేకపోయినా లెక్కలన్నీ తారుమారవుతాయి. కొన్నిసార్లు టర్నింగ్ పాయింట్స్ దగ్గర కూడా తప్పులు జరుగుతుంటాయి. ఇది మొత్తం సర్వేను ప్రభావితం చేస్తుంది. ఇన్ని సమస్యలున్నాయి కదా, మరి వీటిని అధిగమించడం ఎలాగో చూద్దాం. చాలా వరకు తప్పులు పరికరాలు, వాతావరణం వల్లే. సరైన పద్ధతులు పాటిస్తే వీటిని తగ్గించొచ్చు.